ఐదవ స్థానం వచ్చి పూర్వపుణ్య స్థానం అని చెప్పాను కదా. అక్కడ సూర్యుడు, శని, రాహు ఈ 3 గ్రహాలు గనక నివాసం ఉంటే ఈ మూడింట్లో ఏదున్నా సరే, అవి ఉన్నా లేక ఆ గ్రహాల యొక్క దృష్టి పడ్డా సరే, అతను పూర్వజన్మలో అధిక పాపం చేసిన ఆత్మ అని అర్థం. ఇందులో సూర్యుడు గనక ఉంటే 100 దోషాలు, శని గనక ఉన్నట్లయితే 1000 దోషాలు, రాహువు గనక ఉంటే 1,000,000 దోషాలున్నాయని చెప్తారు. అంటే రాహువే అధిక ప్రమాదాలు సృష్టించును అని అర్థం. ఎవరికైతే 5వ స్థానంలో రాహువు, శని ఇటువంటి గ్రహాలు ఉంటాయో, లేక ఈ గ్రహాల యొక్క దృష్టి పడినా సరే, అతని యొక్క సంతాన పరంపరని అంటే తన పిల్లలని ఈ పూర్వ కర్మదోషం బాధించి తీరుతుంది. కొందరికి సంతాన భాగ్యమే అస్సలు ఉండదు. కొందరికైతే సంతాన భాగ్యం ఉంటూ ఒక అపమృత్యువు, అకాల మృత్యువు తమ సంతానానికి ఉంటుంది.